హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. ఆల్రెడీ ఈ వీడియో ఏంటి అనేది మీరు థంబ్‌నెయిల్‌లో చూసేసుంటారు. నేనైతే కొత్తగా 2 డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను. లైక్ ఒకటి పన్నీర్‌తో అండ్ ఇంకొకటి వైరల్ టమోటా చట్నీ. మీరు కానీ నా ముందు వీడియోస్ అన్నీ చూసుంటే లైక్ నేను బెంగుళూరు, మైసూర్ అని చెప్పి ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసాను. ఇంకా అన్ని ప్లేసెస్ తిరిగొచ్చాక మనకు హెల్త్ బావుంటదా? అస్సలు బావుండదు కదా! సో, కొంచెం అయితే నేను సిక్ అయ్యాను. అండ్ ఆబ్వియస్‌గా ఇంకా హోమ్ ఫుడ్ అనేది మనం చాలా అంటే చాలా మిస్ అయ్యుంటాము. సో, హోమ్ ఫుడ్ క్రేవింగ్స్ అనేది తీర్చుకోవాలి అని చెప్పి నేనైతే ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పన్నీర్ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం శనగపిండి యాడ్ చేసి ఇంకొంచెం టేస్టీగా అయితే కర్రీనైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ యాస్ యూజువల్‌గా పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసేసి ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేగనివ్వాల. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమోటాస్ నేనైతే క్యాప్సికమ్ గూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ టేస్ట్‌కి బావుంటది అని చెప్పి. అండ్ ఇంకా లాస్ట్‌లో పన్నీర్ తీసుకొని అలా గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ లైక్ 2-3 మినిట్స్ సార్ట్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాతయితే మనం లైక్ కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఇంకో 4 మినిట్స్ అయితే మనం బాగా సార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అని మనమే డిసైడ్ చేసుకొని లైక్ 2-3 గ్లాస్‌తో వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకొక 2 మినిట్స్ అయితే సార్ట్ చేసేసుకొని మనం ఒక 4-5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లక్కీ హెల్పింగ్ సబ్స్క్రైబ్ టు శిరీష అవర్. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో, అక్కడ లక్కీ అయితే నాకు హెల్ప్ చేస్తాను అంటే, సరే అని చెప్పి నేను ఇంకొంచెం సేపు వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకా లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసేసుకొని, గార్నిష్ చేసుకొని, ఇంకో 2-3 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఆఫ్ చేసేస్తే ఇంకా అంతే మనకది రెడీ టు ఈట్. అన్నం అండ్ చపాతీలోకైతే చాలా బావుంటది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇప్పుడు మేమెందులో తింటున్నామండి. వెయిటింగ్ పూరి నౌ. అది మేమైతే ఈ కర్రీని పూరితో అయితే ట్రై చేయబోతున్నాము. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పూరికి కావాల్సిన పిండి అవన్నీ కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా పూరి అయితే చేసుకోవడమే. సో, లెట్స్ డూ ఇట్. నాకైతే పూరీలు మరీ పెద్దగా ఉండకూడదు. లైక్ చిన్నగా క్యూట్‌గా ఉంటే నాకు చాలా ఇష్టము. సో, అదే ఇక్కడ నేను చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే లైక్ చాలామంది లైక్ ఆయిల్‌తో అయితే రుద్దుతారు. బట్ నాకది రాదు. నేనైతే పిండితోనే ఇలా రుద్ది వేసేస్తాను. మా అమ్మ చెప్పడం లైక్ ఇలా పిండితో గాని మనం రుద్ది ఆయిల్‌లో వేస్తే ఆయిల్ అంతా లైక్ పిండి పిండి అయిపోతది అని చెప్తది. అందుకే నన్ను ఆయిల్‌తో చేయమంటది. బట్ నాకు అస్సలు రాదు. మీరెలా చేస్తారు అనేది నాకు కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఇంకా నేనైతే ఈ సైజ్‌లో అయితే నేను రుద్దుకొని ఇంకా పూరి అయితే రెడీ అయిపోయిందిక్కడ. అండ్ ఈ పూరితో కర్రీ కాంబినేషన్ ఎలా ఉంది అవన్నీ అయితే మీరు చూసేయొచ్చు. ఫస్ట్ లక్కీకైతే ఇస్తున్నాను. అరుస్తున్నాడు లైక్ ఆకలేస్తుంది ఇంకా ఎంతసేపు అని చెప్పి. సో, లక్కీకైతే ఫస్ట్ పూరి అండ్ కర్రీ అయితే పెడుతున్నాను. ఎలా ఉంది అవన్నీ అయితే ఏం చెప్తాడో చూసేద్దాము. ఇక్కడ లక్కీ ఏంటంటే యాంగ్జైటీతో చాలా బావుంది అని చెప్పి లేసి ఎగిరాడు. బట్ అవన్నీ క్యాప్చర్ చేశాను. వీడియోలో అయితే పెట్టట్లేదు. బట్ ఇక్కడ చూడండి వాడి రియాక్షను. సో, అది టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాడనేది కూడా మీరు చూసేయొచ్చు. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పేసాను. అదేంటంటే లైక్ వైరల్ టమాటా చట్నీ. టమాటా చట్నీ వైరల్ అయిందని చెప్పి నేను ఫస్ట్ టైమ్ అయితే చేసుకున్నాను. చాలా నచ్చింది. అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఇప్పుడు సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ వచ్చింది కదా అని చెప్పి వీడియో తీస్తే నాకు అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను. లైక్ ప్రీవియస్ వీడియోలో నేను పూరి చేశాను గదా! ఆ పూరి కాంచిన నూనెతోనే నేను ఈ టమోటాలనేవి నేను మగ్గిస్తున్నాననమాట. సో, ఆ తప్పుకి ఈ టమోటాలనేవి కొన్ని సరిగ్గా మగ్గకుండా అండ్ కొంచెం మాడాయన్నమాట. సో, మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకైతే చెప్తున్నాను. అండ్ యాస్ యూజువల్ లైక్ కడాయి పెట్టుకొని, ఆయిలేసుకొని, ఇలా టమోటాస్ హాఫ్‌గా కట్ చేసేసుకొని, మూతేసుకొని లైక్ 5-10 మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం పైనున్న తోలుని అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లవాయలు వేసుకొని బాగా మనం సార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కడాయి అయితే చేంజ్ చేసేసాను. లైక్ చెప్పాను కదా! కొంచెం మాడింది. అందుకని ఫ్రెష్‌గా వేరే ఆయిలేసుకొని ఇవన్నీ అయితే ఫస్ట్ సార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళా ఇంకా టమోటాస్ ఉంటాయి కదా! వాటినైతే నేను ఇట్లా స్మాష్ చేసుకుంటున్నాను. కొంచెం అయితే మాడింది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.
అండ్ ఆ పేస్ట్‌నంతా వేసేసుకొని మనం ఇంకా 2-3 మినిట్స్ అయితే సార్ట్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఇంకాసేపు ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకుంటే మనం వైరల్ టమాటా చట్నీ రెడీ. సారీ. ఇదంతా చల్లారిన తర్వాత మనం లాస్ట్‌లో అయితే లెమన్ అయితే మనం పిండుకోవాలి. అంతే. మన వైరల్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ ఇది దోసలోకైతే తిన్నాను. చాలా బావుంది. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గూడా అదే వేసుకొని తిన్నాను. సో, అంత నచ్చింది నాకు. మీరు గూడా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఇగ్నోర్ ఇట్. బట్ ఇది నా వీడియో. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. టిల్ దెన్ బై. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్.